మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. నమస్తే కాక. నమస్తే. ఏం పేరు? నా పేరు సుభాన్ భాష. తెలుగు వస్తుందిగా మంచిగా? వస్తుంది. చెప్పండి, ఇక్కడ సికింద్రాబాద్లో ఎవరు ఎంపీగా ఎవరు గెలిచే అవకాశం ఉంది? సికింద్రాబాద్లో ఇప్పుడు అన్నట్టుగా సార్ ఇంతకుముందు అయినా కిషన్ రెడ్డి వాళ్ళే వచ్చే చూసాను ఉంది. ఇప్పుడు మరి అసలు కిషన్ రెడ్డి గారి హయాంలో ఇక్కడ ఏం అభివృద్ధి జరిగింది ఇప్పుడు వరకు? మీరేమన్నా లబ్ధి చెందారా ఇప్పుడు వరకు ఏమన్నా? ఇప్పటి వరకు అయితే పర్లేదు సార్. ఇప్పుడు వాళ్ళ నుంచి అయితే బాగానే ఉంది, బాగానే జరిగింది. మాకు కొన్ని పనులు మంచి పనులు జరిగినాయి. ఆయన తప్ప వేరే వాళ్ళు అయితే ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు ఇంతవరకు అయితే బాగానే ఉండే. నీళ్లు కానీ, కరెంటు కానీ, పోల్స్ కానీ, కరెంటు పోల్లు అన్నీ మొత్తం ఆయనే తెప్పించినాడు. ఇంతవరకు అయితే ఇక్కడ వరకు అయితే మాకు ఏ కుల మత భేదాలు లేవు. వాళ్ళు హిందువులు, మేము ముస్లిము, అది అనేది ఏం లేదు. ఇంతవరకు అయితే అన్నదమ్ములకనే మేము తిరుగులు ఆడుకుంటున్నాం, చేసుకుంటున్నాం. అన్నీ బాగానే ఉన్నాయి. ఏదన్నా విషయం అయితే మేము వాళ్ళకి చెప్పుకోవడం, వాళ్ళు మాకు చెప్పుకోవడమే జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న మాట ఏంటంటే బీజేపీ పార్టీ అంటే కొంచెం మత రాజకీయాలు చేస్తుందని అంటారు కదా, మీరు దాన్ని ఒప్పుకుంటారా? మా వరకైతే ఇక్కడ వరకైతే మత ఏం లేవు సార్. మాకైతే మత రాజకీయాలు అయితే ఏం లేవు. ఇప్పుడు వరకైతే ఏం జరగలే మాకు. వాళ్ళకి పనులకు మేము పోతున్నాం, మా పనులకు వాళ్ళు వస్తున్నారు. ఏదైనా అన్ని మేము కలిసిమెలిసే చేసుకుంటున్నాం. అన్నదమ్ముల లెక్కలే చేసుకుంటాం. ఏ దానికైనా వాళ్ళు వినాయకుడికి ఏదన్నా చూద్దాం చేద్దామంటే మేము అన్ని ఇక్కడ నిలబడుకునే చేసుకుంటుంటాం. కేంద్రంలో నరేంద్ర మోడీ గారి పాలన ఎట్లుందంటారు? మరి బాగానే ఉంది సార్, పర్లేదు. మోడీ ప్రభుత్వం అయితే మంచిగానే ఉంది. మళ్ళీ కూడా వచ్చే చూసానే ఉంది. మళ్ళీ కూడా నరేంద్ర మోడీ గారు ఉండాలని మీరు ఉండాలనే కోరిక ఉంది సార్. మా వరకైతే కోరిక ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మరి అసలు తెలంగాణలో ఎన్ని ఎంపీ స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని మీరు భావిస్తున్నారు? అంతేగా సార్, 10-15 దాకా రావచ్చు. 10-15 వరకు రావచ్చు. కాంగ్రెస్ నుండి కూడా కొద్దిగా రూలింగ్ పార్టీలో ఉంటారు కదా సార్. వాళ్ళకు కూడా కావాలంటే ఒక 8-10 రోజులు వాళ్ళకి కూడా రావచ్చునేమో మా అంచనా అయితే. వస్తాయి అనుకుంటా. అవును సార్. ఇప్పుడు మన సికింద్రాబాద్ మొత్తం కూడా ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఎంపీగా ఉండి మంచిగానే అభివృద్ధి చేసిండు అంటారా? అవును సార్, బాగానే చేసినాడు సార్. ఇంతవరకు అయితే ఆయన రావడం, చేయడం, ఏదన్నా అవసరమైతే తొందరగా పట్టించుకోవడం బాగానే చేసినాడు. ఇంతవరకు అయితే బాగానే చేసినాడు. వేరే వాళ్ళు అయితే ఎవరు రావటం లేదు, ఎవరు చేయడం లేదు. ఇప్పుడు మరి గతంలో ఇక్కడ మన బీజేపీ నుంచి రాహుల్ చంద్ర గారు పోటీ చేసి ఓడిపోవడం అయితే జరిగింది. దానికి గల కారణాలు ఏమై ఉంటాయంటారు? దాని కారణాల గురించి అయితే పూర పెద్దగా తెలియదు సార్ నాకైతే. సికింద్రాబాద్ ఏరియా అంటే మొత్తం కూడా ముస్లిమ్స్ ఎక్కువ ముస్లిమ్స్ శాతం ఎక్కువ ఉంటుంది, మొత్తం ముస్లిమ్స్ ఎక్కువ ఉంటారు అని చెప్పేసి నడుస్తుంది కదా. ఇప్పుడు ముస్లిమ్స్ కూడా మన బీజేపీకి ఓటేసే అవకాశం ఉందంటారు ఇక్కడ సికింద్రాబాద్లో? ఉండరు సార్, ఉండరు. లేరని కాదు, ఖచ్చితంగా అయితే ఉండరు. ముస్లిమ్స్ అయితే ఉన్నారు ఖచ్చితంగా. ముస్లిం కూడా ఉన్నారు. ముస్లిం వాళ్ళకి కూడా అభిమానం ఉంది, లేదనేది ఏం లేదు. సరే, లేని వాళ్ళకి ఏం లేదేమో కానీ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు సార్. అయితే సికింద్రాబాద్లో ముస్లిం ఓట్లు కూడా ఖచ్చితంగా మన కిషన్ రెడ్డి గారికి పడతాయి అంటారు? పడతాయి సార్, పడతాయి 100% పడతాయి. అంటే మీరు ఒక్కళ్ళు అభిమానించినంత మాత్రాన అందరికీ అభిమానం ఉండదు కదా? అట్లేదు సార్, నేను ఒక్కరమనే కాదు కదా, కొంతమందికి అభిమానాలు ఉన్నాయి. లేని వాళ్ళు ఉండరేమో కానీ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. లేని వాళ్ళు కూడా ఉండొచ్చునేమో, ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఒకవేళ పద్మారావు గౌడ్ గారు ఇక్కడ గెలిస్తే ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయంటారు మీకు? పద్మారావు గురించి అయితే మనకు తెలియదు సార్. అసలు ఆయన ఎవరో కూడా తెలియదా? పద్మారావు గౌడ్ ఎవరో కూడా తెలియదా? కూడా చూడలేదు, నేనైతే చూడలేదు ఇంతవరకు అయితే. ఎట్లుంటాడో కూడా తెలియదు. మామూలుగా న్యూస్లో వస్తుంటారు, ఇక్కడ సికింద్రాబాద్లో తిరుగుతూనే ఉంటారు. వాళ్ళు కరుణాకర్ సార్ రవి అన్నట్టు వాళ్ళనైతే బంగారు ప్రకాశం వాళ్ళైతే అందరూ తెలుసు. కానీ ఆయన అయితే ఎప్పుడు చూడలేదేమని నేను చూడలేదు కూడా. ఆయన ఫేస్ ఎట్లుంటుందో తెలియదు నాకైతే. ఓకే అండి, రైట్. సరే, ఓకే.